నితిన్ మరో హిట్ కొట్టడం కష్టమే అంటుంది తమ్ముడు సినిమా. ఇప్పుడు తమ్ముడు రివ్యూ చూద్దాం. నితిన్ మరో హిట్ కొట్టడం కష్టమే. ఓవర్సీస్ రిపోర్ట్ ఎలా ఉందంటే వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నితిన్ హీరోగా నటించిన తాజా సినిమా తమ్ముడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. లయ, వర్ష బొల్లమ్మ కీలక పాత్రలో నటించారు. ఇక ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఒక్క రాత్రిలో జరిగే కథ ఇది. పావుగంట తర్వాత నుంచి తమ్ముడు కథ అంతా ఒక్క రాత్రిలో జరుగుతుందని ముందు నుంచి దర్శక నిర్మాతలు చెబుతున్నారు. సినిమా ప్రారంభంలో పావుగంట పాటు కొంత కథ జరిగిన తర్వాత కథ రాత్రికి షిఫ్ట్ అయిందట. అక్క కోసం ఓ తమ్ముడు ఎటువంటి యుద్ధం చేశాడు, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎంత దూరం వెళ్ళాడు అనేది క్లుప్తంగా కథ అని ప్రీమియర్ చూసిన జనాలు చెబుతున్నారు. వేణు శ్రీరామ్ కథలోని నేపథ్యం చాలా కొత్తగా ఉందని ఓవర్సీస్ నుంచి రిపోర్ట్ వచ్చింది. కథను ఆయన చెప్పాలనుకున్న విధానంలోనూ ఒక నావెల్టీ ఉందంట. అయితే స్క్రీన్ ప్లే చాలా ఫ్లాట్గా ఉందని, స్టోరీ లైన్ చిన్నది కావడం, ఒక్క రాత్రిలో జరిగే కథ కావడంతో సినిమా నత్తనడకగా సాగిందని టాక్. నితిన్ పడిన కష్టం తెర మీద కనిపిస్తుందని, ప్రేక్షకులు అందరికీ అది స్పష్టంగా తెలుస్తుందని ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ చెప్పే మాట ఇది. తమ్ముడుగా ఆయన 100% ఇచ్చారట. ఈ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన లయ తనలో నటిని మరోసారి పరిచయం చేసిందని, భావోద్వేగ సన్నివేశాలలో అద్భుతంగా నటించారని ఆడియన్స్ చెబుతున్నారు. రెగ్యులర్ హీరోయిన్ క్యారెక్టర్ కాకుండా వర్ష బొల్లమ్మ, సప్తమి కూడా కొత్తగా కనిపించారట. హీరోయిన్లు చేసే ఫైట్స్ సినిమాకు డిఫరెంట్ యాంగిల్ని చూపించాయట. తమ్ముడు ఫస్ట్ హాఫ్ ప్రేక్షకులకు పరీక్ష పెట్టే విధంగా ఉందని ఓవర్సీస్ నుంచి నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఇంటర్వెల్ తర్వాత వచ్చే యాక్షన్ సీక్వెన్స్ బాగుందని టాక్. ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ బెటర్. అయితే సినిమాకు ఆడియన్స్ నుంచి 100% హిట్ టాక్ వస్తుందని చెప్పడం కష్టమే. తెలుగు రాష్ట్రాల ఆడియన్స్ నుంచి వచ్చే టాక్ను బట్టే సినిమా కలెక్షన్స్ డిపెండ్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చే మౌత్ టాక్ చాలా ఇంపార్టెంట్.